కరీంనగర్ జిల్లాలో సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో కోఆప్షన్ సభ్యులు ఎన్నికలను పూర్తిగా గోప్యంగా చట్ట విరుద్ధంగా నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం, మున్సిపల్ చట్టాలను తుంగలో తొక్కుతూ బీజేపీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. నగరంలో 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పటికప్పటికీ వారిని పూర్తిగా పక్కన పెట్టి కోఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అవమానమని అన్నారు. మున్సిపల్ చట్టంలోని ప్రొసీజర్ నెంబర్ 6 ప్రకారం అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత 7 రోజుల్లో స్క్రూటినీ చేసి అనంతరం 3 రోజుల్లో అభ్యర్థుల పేర్లు, కేటగిరీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం ఆ ప్రక్రియను పూర్తిగా విస్మరించారని తెలిపారు. అధ్యక్షులు 58వ డివిజన్ అధ్యక్షుడు తులా భాస్కర్ రావు గారు, అలాగనే తివారీ గారు, వీరితో పాటు ఈరోజు పత్రికల సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని అలానే మున్సిపాలిటీ చట్టాన్ని చంపద్దు అనేదే మా ఆలోచన. 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డారు. అదే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూలీ చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది. దానికి అనుగుణంగా మేము ప్రొసీజర్ నెంబర్ 6, ఇది చట్టంలో ఉన్నది, మేము చెప్పింది కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఆ చట్టం ఏం చెప్తుందంటే మీరు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోండి, తీసుకున్నాక వెంటనే 7 రోజులలో 7 డేస్లో వాటిని స్క్రూటినీ చేయండి. స్క్రూటినీ చేసినాక వెంటనే 3 రోజుల లోపల అయితే మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి, లేకపోతే తెలియపరచాలి బహిరంగంగా పేర్లతో సహా ఎవరు ఏ ఏ కేటగిరీలో పోటీ చేస్తుండ్రు. జనరల్ 2 ఉన్నాయి, మహిళా 1 ఉంది. మైనార్టీలే 2, 1లో మహిళా 1 ఉంది, జనరల్ 1 ఉంది. ఈ రకంగా మీరు ప్రకటించవలసిన ఉంది. అయితే నోటీస్ బోర్డు ఆ బహిరంగ ప్రకటన పేర్లతోటి ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా వీళ్ళు ప్రకటించింది లేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఏదో భయపడి గజగజ వనికి వాళ్ళ మీద నమ్మకం లేక ఓట్లు పడతాయా అనే ఒక భయం, గుబులు, అభద్రతా భావం ఇవన్నీ కలుపుకొని హుటాహుటిన ఎజెండాను సర్క్యులేట్ చేయడం. అది కూడా 3 క్లియర్ డేస్ ఉండాలి. దాన్ని 48 గంటల వరకే ఉంటుంది. సరే, అది ఎలాగో ఇవ్వకున్నా పర్లేదు, కానీ దాంతోపాటు ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారు, జనరల్లో ఎవరున్నారు, మహిళలో ఎవరున్నారు, ఎంతమంది నామినేషన్ వేసిన వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ వయసు, వాళ్ళ ఊరు, మరి ఓటర్ లిస్టుల పేరుందా లేదా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేదా, అవన్నీ ఏం చూడకుండా ఒక్క పేరు కూడా డిస్క్లోజ్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. ప్రధాన పత్రికలలో, మిగతా పత్రికలన్నింటిలో 46 మంది నామినేషన్ వేసినని మా పేపర్ల ద్వారా తెలిసింది. ఒక గౌరవ కార్పొరేటర్లో 66 మందికి వేకప్ చేసేందుకు ఇది మీరు ఎజెండాలో ఎవరు ఏ కేటగిరీ లేరు, ఎవరు ఏ కేటగిరీకి నామినేషన్ వేసిండ్రు, ఎవరు ఏ కేటగిరీలో స్క్రూటినీలో పోయినరు, ఎవరెవరన్నా వద్దనుకున్నారా, పొరపాట్లతో ఏమన్నా రిజెక్ట్ అయినా అవి తెలియపరిచిన బాధ్యత
ఈరోజు కమిషనర్ గారిపై ఉంది. అలాగనే ఈ మున్సిపాలిటీ యాక్ట్ చట్టం ప్రకారం కలెక్టర్కున్న పవర్స్ను కూడా ఈరోజు మేము గుర్తిస్తున్నాం. మీరు దయచేసి మీ పవర్స్ను యూజ్ చేస్తలేరు. మరి కౌన్సిల్ ఎన్నికలంటే అదేదో బీజేపీ పార్టీ సమావేశం పెట్టుకొని చేతులు ఎత్తుకుంటే అయిపోయాయి కదా, అక్కడనే చేతులు ఎత్తుకుంటే అయిపోయాయి కదా. ఇక వీళ్ళకి ఎత్తురు అయిపోయిందని ఓ లిస్టు పంపితే అయిపోయాయి. దాని మీటింగ్ పెట్టుడు, దానికి ఓ రద్దార్థం చేసుడు, ఇవన్నీ కూడా అక్కర్రాని మాటలు, అక్కర్రానిగా బిహేవ్ చేస్తున్నాను. నేను ఒకటే ఒక మాట బండి సంజయ్ గారిని అడగదలుచుకున్నా. మీరు ఎప్పుడు కూడా ధర్మం అంటారు. ధర్మం అంటే ఏంది? చట్టాన్ని గౌరవించాలి, మున్సిపల్ యాక్ట్ను గౌరవించాలి, ఇది ధర్మం. మీరు చట్టాన్ని గౌరవించరు. కార్పొరేటర్లు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఎంతమంది నామినేషన్ వేసారు సంఖ్య తప్ప, అది పేపర్ ద్వారా తెలిసిందే. మరి ఇందులో ధర్మం ఉందా? ధర్మం ఉందా అని అడుగుతున్నాను నేను. మిమ్మల్ని చూసే కదా ఓటేసారు, నా ముఖం చూసి ఓటేయమన్నావు కదా, మరి మీ ముఖం చూసి ఓటేసారు కదా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నా, ఎలిజిబిలిటీ లేకపోతే కోఆప్షన్కు వాళ్ళు స్వయంగా పేపర్ల ద్వారా వాయిదేశారు. ఎన్నికలలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మేము మళ్ళీ వాయిదెత్తున్నామని. ఇది పేపర్ రామగుండంకి వెళ్ళి వచ్చింది, ఇది నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది కాబట్టి మీకు అందరికి కూడా షేర్ చేసుకుంటున్నా. సో దీంట్లో కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, మైనార్టీ కోఆప్షన్ సభ్యులు కనుక ప్రాతినిధ్యం లేని కులాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు మైనార్టీలలో 5 వస్తాయి, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైన్స్, ఈ 3 కులాలలో 5లో కార్పొరేషన్లో ప్రాతినిధ్యం లేని కమ్యూనిటీని ఎన్నుకోవాలని చాలా స్పష్టంగా ఈరోజు ఎజెండాలను రాసిండ్రు. దయచేసి వాళ్ళే రాసిండ్రు. ఇది ఏంది? మున్సిపాలిటీ యాక్ట్ 2019లో నెంబర్ 11 ప్రకారం అండర్ సబ్సెక్షన్ 2(3)లో చాలా స్పష్టంగా పొందపరిచిండ్రు. ప్రాతినిధ్యం లేని వాళ్ళు కనుక నామినేషన్ వేయకపోతే వాళ్ళని చైతన్యవంతులు చేసి మళ్ళీ వాళ్ళతో నామినేషన్ వేయించుకోవాలి. అందుకే రామగుండంలో ఈరోజు వాయిదా వేయడం జరిగింది. రామగుండంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడున్న చట్టం ఒకటే, ఇక్కడున్న చట్టం ఒకటే. అక్కడ చట్టానికి డిఫరెంట్, ఇక్కడ చట్టానికి డిఫరెంట్ ఉందా? లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఉన్న పేర్లలో మేము చేతులు ఎత్తుకొని దండని పోవాలి. ఒకవేళ కనుక ముందే లిస్ట్ కనుక ఇస్తే ఎలిజిబిలిటీలు తెస్తాయి. మరి నిజంగా మాట్లాడే వాళ్ళకి వేసిండ్రా? లేదా మాట్లాడచ్చే వాళ్ళు పోటీ చేస్తుండ్రా? ఏ రకంగా అదే ఎవరు చెప్తున్నారు పోటీ? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఊరేది, వేరే ఊరిలో తీసుకొచ్చి నామినేషన్ వేయిస్తుండ్రా? అవన్నీ మాకు చెప్పాలి కదా. ఓటర్ కార్డు ఈ నంబర్ ఉంది కరీంనగర్ నగరంలో, ఈయనకు ఓటు ఉందని. విలీన గ్రామ పంచాయతీ కన్నా ఈయనకు ఓటు ఉంది, మాకు ఎట్లా తెలవాలి? అంటే 11 కొట్టంగా రేపు మీటింగ్ పెట్టాలి, మీటింగ్లో చేతులు ఎత్తాలి, వెళ్ళిపోవాలి. అదేదో దయచేసి సంజయ్ ఇక్కడ కాదు మీటింగ్ పెట్టుకొని మీ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని అక్కడనే చేతులు ఎత్తుకుంటే అయిపోయాయి. కమిషనర్ గారు అక్కడికి ఎత్తారు, కమిషనర్ గారు ఆడికి వచ్చి చేతులు ఎత్తారు, రాసుకుంటారు, అయిపోద్ది కదా. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, మజ్లిస్ పార్టీ ఎందుకు, కార్పొరేటర్లకు ఉన్న గౌరవం ఎందుకు? పాత్రలకు తెస్తే 46 మంది వేసిరని, కానీ కార్పొరేటర్ తెలియదు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! చట్టాన్ని అగౌరవపరుస్తూ, చట్టానికి విలువలు ఇవ్వకుండా, ఇటు మున్సిపాలిటీ యాక్ట్ కానీ రాజ్యాంగం హక్కు మాకు ఇచ్చింది. ప్రజలతో ఎన్నుకోబడ్డాం మేము. ప్రజలతో ఎన్నుకోబడ్డాలో కూడా మీరు లిస్టు పంపకపోతే ఇంకెవరు పంపుతారు? ఎప్పుడైనా చూసుకోండి, ప్రాతినిధ్యం లేని, నేను మేయర్ ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రాతినిధ్యం లేని వాళ్ళ దాంట్లో తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అందరుంటే అప్పుడు ఇష్టం, అందరుంటే ఇష్టం, లేకపోతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది రూల్, ఇది యాక్ట్, ఇది చట్టం. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే నీటి కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఒక మంచి గౌరవం, ఒక విలువ ఉంటుంది.
వీళ్ళు చట్టాన్ని కాపాడతారు, వీళ్ళు మంచిగా పనిచేస్తారనే ఐఏఎస్ ఆఫీసర్లకు చాలామంది గౌరవం ఇస్తారు, దండం పెట్టుకుంటారు, దరఖాస్తు ఇచ్చుకుంటారు. పొద్దున్న లేస్తేనే ఏదో ఒక దరఖాస్తు తీసుకొని పోతుంటారు. మరి మీకు ఇంత గౌరవం ఇచ్చే ప్రజలకు గెలిపేవలసిన బాధ్యత లేదా? లిస్ట్ కనీసం ఒక్కరోజు ముందు ఇయ్యరా మాకు? అప్పటిదప్పుడే ఇచ్చినట్టు ఏంది? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. ధర్మం అనే చెప్పేదాన్ని ఇది ధర్మం కాదు, ఇది పూర్తిగా అధర్మం. ఇది తొండి బండిగా చెప్తున్నది. తొండి చేయకు, దండం పెడతా, నీకున్నది ఇటువంటి కాదు. నిజంగా ఎదుటిన్నోనికి అవకాశం వచ్చి కొట్లాడాలి, కానీ వాళ్ళకు భయపడి చేతులెత్తులు మాత్రం ఇది నీకే చెల్లుతుంది. దమ్ముంటే నువ్వు లిస్టులో చేయి, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలియవలసిన బాధ్యత మా పైన. మాకెందుకు లిస్ట్ ఇవ్వవు? దాని వెనక ఒక్క పేజీ రాయలేవా? 3 పేజీల ఎజెండా పంపిన 4వ పేజీ పెట్టు. ఏమైనా పోయి ఉరికిపోయి ఏమైనా అడుగుతాం వాళ్ళకు? అంటే పూర్తిగా అభద్రతాభావం. ఎన్నికలను ఆ రకంగా జరపద్దు, మనమే చేతులు ఎత్తుకోవాలి, ఉరకాలే అనే ఆలోచనతో ఉన్నవాడిని ఇటువంటి వాటిని ఒప్పుకునేది లేదు. 100కు 100% ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కనుక మీరు ఎన్నుకుంటే 100కు 100% న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా ఎజెండాలో ఉన్న లోపాలను కూడా ప్రశ్నిస్తాం. ఎన్నికలు ఏ రకంగా జరగాలి అనేది కూడా తప్పనిసరిగా కోర్టుకు పోతాం. దాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తాం. ఉన్న న్యాయస్థానంలో తలుపు తడతాం. ముఖ్యంగా బండి సంజయ్ గారు మీ ముఖం చూసి ఓటేసినందుకు మళ్ళొకసారి మీకు చెప్తున్నా, తప్పులు చేసే అవసరం లేదు. మనకు మెజార్టీ ఉంది. మీకు మెజార్టీ ఉంటే ఎవరి మీద భయం? మరి చేతులు ఎత్తుకొని గెలవండి. ఎవరు ఆపిరు? మీకు సీక్రెట్ పెట్టుకొని గెలవండి. మీకు ఎవరు ఆపిరు? ఎందుకు లిస్టులు అనిపించారు? మేము ఎవరో మేయర్ మీద మాట్లాడు కాదు, మీ ముఖం చూసే జనాలు ఓటేసారు కదా. ఇప్పుడున్న మేయర్ కొలగాని సీన్ చూసి ముఖం ఓటేయలే. నా ముఖం చూసి చేయండి అన్నారు కదా, మీ ముఖం చూసి వేసినాం. కాబట్టి ఎవరైతే మీ కోట్లు వేసినారో మీ ముఖాలు చూసుకొని కనీసం వాళ్ళకన్నా లిస్టు ఏర్పడే విధంగా చేయండి అని నేను కోరుతున్నా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్కు, ఇటు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఇలాంటి చట్టాలను అగౌరవపరచకుండా జాగ్రత్తగా చూడండి. సరే, మాకు సంఖ్యా బలం లేదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్టే వినుడు మాత్రం దీన్ని మాత్రం సహించాం. ఎక్కడనో కాడ పరిష్కారం ఏర్పడుతుంది. తప్పనిసరిగా న్యాయస్థానాన్ని మీ మీద కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నా, దీన్ని లిస్టు ఇవ్వకుండా దీన్ని ఎజెండాను ఇవ్వడం పంపడం అంటే పూర్తిగా 66 మంది కార్పొరేట్లకు అగౌరవపరచలే. ఇది అన్యాయం, అక్రమం. వెంటనే కనీసం ఈ రోజన్నా లిస్టు పంపండి, చదువుకుంటాం మేము. సో కలెక్టర్ గారికి నా మనవి, ఇక ఇదిగా మాత్రం మీరు చర్యలు తీసుకోకపోతే ఇక మున్సిపాలిటీని ఎవరు పట్టించుకున్నట్లేడు. అడిగిందే ఇచ్చేసుడే, ఏదైనా చేసుడే, ఇష్టరాజ్యంగా నడుస్తుంది అని తెలియపడుతుంది. జై తెలంగాణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.